వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ నెక్స్ట్ స్టాప్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ G7 సమావేశానికి హాజరవడానికి ముందు సైప్రస్కి వెళ్ళారు. సైప్రస్కి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఆయన పొందారు. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మక్రయోస్ అనేటటువంటి ఈ అవార్డు సైప్రస్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అవార్డుగా దీన్ని భావిస్తారు. ఆ అవార్డుని ప్రధానమంత్రి మోడీ అందుకున్నారు. అంతేకాకుండా సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టడోలైట్స్ ఆయన్ని కలిసి ఆయనతో దాదాపు 1 గంట పైగా సమావేశమై చర్చలు జరిపారు. ఈ పర్యటన క్యాజువల్ పర్యటనగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో సైప్రస్ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ ప్రాధాన్యత ఏమిటి, ఎందుకు సైప్రస్ వెళ్ళారు, ఏం చర్చలు జరిపారు, తద్వారా భారతదేశానికి ఉండగొట్టేటటువంటి ప్రయోజనాలు ఏంటి, తదితర అంశాలు మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు పెగేటి ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ పర్యటన విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నా ఇంట్రో వినే ఉంటారు మీరు. సైప్రస్ పర్యటనలో ప్రధానమంత్రి మోడీ ప్రస్తుతం అక్కడ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాన్ని ఆయన పొందారు. అంతేగాక అక్కడి నుంచి అధ్యక్షుడితో దాదాపు 1 గంట పైగా ఆయన చర్చలు జరిపారు. ఈ చర్చలకి చాలా రాజకీయ ప్రాధాన్యత ఉంది అని చెప్పి చాలామంది తలపండినటువంటి విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఈ రకమైనటువంటి చర్చలు జరిపారు, ఇప్పుడు సైప్రస్ వెళ్లాల్సినటువంటి అవసరం ఏమిటి, మీరు దీని గురించి ఎలా విశ్లేషిస్తారు? శివప్రసాద్ గారు, ఈ మోదీ గారి విజిట్ ఏదైతే జరిగిందో సైప్రస్ కి, మన విదేశీ నీతిది ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చండి. అబ్బో. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ మనకి మామూలు డెమోగ్రఫిక్స్ ప్రకారం చూసుకుంటే సైప్రస్ చాలా చిన్న ప్రదేశం, అంటే ఐలాండ్ చాలా చిన్నది. మొత్తం పాపులేషన్ చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 14 లక్షల మంది ఉంటారు అంతే. దాంట్లో కూడా 1974 లో ఏమైందంటే ఈ తుర్కీ వాళ్ళు నార్త్ సైప్రస్ ని ఆక్రమించారు. ఆ పాపులేషన్ దగ్గర దగ్గర 3 లక్షల వరకు ఉండొచ్చు. అయితే అక్కడ చూసుకుంటే దగ్గర దగ్గర 80% వరకు సైప్రస్ లో ఉండే వాళ్ళందరూ గ్రీక్ వాళ్ళు, ఒక 20 లేదా 15% వరకు తుర్కీ వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు అర్మేనియా కానివ్వండి, మిగతా దేశస్తులు ఉన్నారు అక్కడ. మనకి రిలీజియన్ పరంగా చూసుకుంటే క్రిస్టియానిటీ ఎక్కువ, దగ్గర దగ్గర 75%, ఇస్లాము ఒక 15-20% ఉంటారు. కొంతమంది హిందువులు, జూయిష్లు వీళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇది స్ట్రాటజిక్ గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లాస్ట్ విజిట్ మనకి వాజ్పేయి గారి హయాంలో వాజ్పేయి గారు వెళ్ళారు అక్కడికి. 20 సంవత్సరాల క్రితం వెళ్ళారు. అవును, 20 సంవత్సరాలు అంటే 2003-4 ఆ ప్రాంతంలో వెళ్ళారు అక్కడికి. ఎందుకంటే ఇది స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్ ఏంటంటే, మనము ఈ ఆపరేషన్ సింధూర్ లో ఈ తుర్కీ వాడి పాత్ర ఎంత ఉందో మనం ప్రత్యక్షంగా చూసాం. మనం అక్కడ కరెక్ట్ ఆ డ్రోన్లు కానివ్వండి, వాడు సబ్మెరైన్ సప్లై చేస్తానడము ఇంటర్నేషనల్, ఇది ఇంకోటి సైబర్ వార్ఫేర్ లో కానివ్వండి, తుర్కీ వాడి పాత్ర చాలా ఉంది అక్కడ. అయితే అందరు మిస్ అయింది ఏంటంటే, మోదీ గారు ఒక చోట వాళ్ళ ఫోటో దిగారు. దాన్ని ఏమంటారంటే నికోసియా అంటారు. అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొండలు అవన్నీ నార్త్ సైప్రస్ సంబంధించింది. అంటే ఈ తుర్కీ వాళ్ళు ఆక్రమించిన ప్రాంతంలో ఆ ఫోటో తీశారు. అది అంటే ఒక విధంగా చెప్పడం ఏంటంటే, నువ్వు అనవసరంగా మమ్మల్ని కెలుగుతున్నావు, నీ చుట్టుపక్కల మేము వస్తున్నాం అక్కడ అని ఒక వార్నింగ్ లాగా వాడికి ఇవ్వడం అనమాట. మనము మాల్దీవులు వాడు మనకి గో బ్యాక్ ఇండియా ఇటువంటివి ఇచ్చినప్పుడు జస్ట్ లక్షద్వీప్ లో మోదీ గారు ఏమీ చేయలేదు, జస్ట్ ఒక ఫోటో ఆయన చూస్తే మొత్తం వాడు కాళ్ళ బేరానికి వచ్చాడు వాడు. అయితే ఇప్పుడు సైప్రస్ వారి ప్రెసిడెంట్ నికోస్ తో ఏంటంటే డిఫెన్స్ కోఆపరేషన్ ఎలా పెంచుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎలా చేయాలి, డ్రగ్ ట్రాఫికింగ్ ఇంకా ఆర్మ్స్ స్మగ్లింగ్ ఎలా ఆపాలి, క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎలా ఆపాలి, వాటి మీద చర్చలు జరిగాయండి. దాంతో పాటు ఎందుకంటే మ్యారిటైమ్ మనకి ఇది కూడా ఉంది కాబట్టి, ఇండో పసిఫిక్ రీజియన్, మెడిటేరియన్ రీజియన్ లో చాలా స్ట్రాటజిక్ ఏరియా అవి. సో అందు గురించి వాటిలో కూడా మనకి ఎలా చేస్తే బాగుంటుంది, దాని మీద చర్చలు అవన్నీ జరిగాయి.
మనకి ఇంకా బ్రీఫింగ్ రావాల్సింది ఉంది. అందు గురించి మనము పూర్తి వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకోవచ్చు దాని మీద. యాహ్! కానీ ఈ అంశాల మీద చర్చలు జరిగాయని మనకు సమాచారం అన్నమాట. ఓకే. ఇంకోటి జియో పొలిటికల్లీ చూసుకుంటే హ్మ్. ఇదేంటంటే సైప్రస్ ఈయూకి ఒక నెక్స్ట్ 2026కి ఈయూ కౌన్సిల్‌కి ప్రెసిడెన్సీ సైప్రస్ ఉంటుంది. కరెక్ట్. అందు గురించి ఈ ఈయూకి మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి అంటే యూరోపియన్ యూనియన్‌తో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి వీరు ప్రెసిడెన్సీ వస్తారు కాబట్టి వీరితో అంటే వీరి సపోర్ట్ కూడా తీసుకొని భద్రతా మండలిలో యూఎన్‌లో మనకి పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో మెంబర్‌షిప్ అలాగే కొంచెము న్యూక్లియర్ కోఆపరేషన్‌లో అవన్నీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాహ్! ఇంకోటి దీంట్లో ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మోదీ గారికి వారికి హైయెస్ట్ సిటిజన్ అవార్డు వాళ్ళకి ఇచ్చే అవార్డు ఏదైతే ఉంటుందో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకారియోస్ అనే హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదైతే ఉందో వారికి ఇచ్చారు. హ్మ్. అంటే అది ఎంతో నమ్మకం ఉంటే నేను అనుకోవడం బహుశా అంటే మోదీ గారికి వీరి విదేశీ నీతి లేకపోతే వరల్డ్ లీడర్షిప్ లో మనం చూసుకుంటే మోదీ గారికి ఇది 16వ అవార్డు ఇది. హ్మ్. అంటే యావత్తు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మోదీ గారి నాయకత్వాన్ని వారి గొప్పతనాన్ని వాళ్ళు కరెక్ట్. గుర్తిస్తున్నారు. అవును. మోదీ గారు ఏమన్నారంటే ఇది నాది కాదండి మా 140 కోట్ల జనాభా భారతీయులది అలాగే ఇది నేను మన భారతదేశాన్ని సైప్రస్ సత్సంబంధాలకి నేను ఇస్తున్నాను అని చెప్పారు వారు. ఇంకోటి ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఎకనామిక్ సైడ్ కూడా చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ కూడా జరుగుతోంది అక్కడ. ఏంటంటే మోదీ గారు చెప్పింది అక్కడ రౌండ్ టేబుల్ అంటే లిమాసోల్ అనే ప్రాంతంలో జరుగుతోంది బిజినెస్ రౌండ్ టేబుల్. ఇది 2 days విజిట్ ఇది యాక్చువల్లీ. హ్మ్. సో అక్కడ మోదీ గారు చెప్పింది ఏంటంటే మేము అతి త్వరలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాము. హ్మ్. చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి. హ్మ్. డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, మ్యారిటైమ్ లేకపోతే ఫైనాన్షియల్ టెక్నాలజీస్ వాళ్ళ ఫిన్‌టెక్ అంటారు. దాంట్లో కానివ్వండి చాలా ఓపెన్ అవుతోంది. అందు గురించి మంచి ఎంఓయూలు సైన్ చేసుకోవడము, అవన్నీ చేయడంతో ఏంటంటే ఇంకా మంచి అంటే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు అహ్మదాబాద్‌లో గిఫ్ట్ సిటీ అని ఒకటి చాలా పెద్దగా వస్తుందది. అవును. దాంతో సైప్రస్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వీళ్ళ మధ్య అంగీకారం కుదిరింది. హ్మ్. సో, అది ఎకనామిక్ ట్రేడ్ పరంగా మనము రిలేషన్స్ ఇంకా ఎలా బిల్డ్ చేస్తున్నాం అదొకటి. హ్మ్. ఇంకోటి మనం ఎలా చూసుకోవాల్సిందంటే ఈ టర్కీ, పాకిస్తాన్ వాళ్ళు ఏదో పెద్ద అంటే వాడు ఒట్టోమన్ అది తీసుకొద్దాము అంటే మనకి ఖలీఫ్ మూవ్‌మెంట్ అది జరిగింది చూడండి. హ్మ్. సో, ఇటువంటివన్నీ తీసుకొద్దామని వీడి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కౌంటర్‌గా మనకి ఏంటంటే ఎందుకంటే సైప్రస్‌కి చాలా హిస్టారికల్ టెన్షన్స్ ఉన్నాయి వీళ్ళతో. హ్మ్. సో, అందు గురించి శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు. అవును. అదొకటి. టూరిజం మన వాళ్ళు అంటే అంటే సినిమాలు ఇస్తాన్బుల్‌లో తీసేసి లేకపోతే దాన్నేదో పెద్దగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనకి సైప్రస్ చాలా బాగుంది. టూరిజంని అక్కడ ప్రమోట్ చేయాలి. మళ్ళీ డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ కూడా మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవును. ఇప్పుడు బైకాట్ టర్కీ అనే నినాదం చాలా ఎక్కువ సెంటిమెంట్ చాలా ఎక్కువుంది కాబట్టి అక్కడ టూరిజంని ప్రమోట్ చేయాలి బాగా అని ఇంకొక ఇది కూడా జరుగుతోంది. అవును. ఇంకా చూసుకోవాల్సిందేంటంటే అక్కడ రాజకీయ ప్రతినిధి ఉన్నారు. హ్మ్. మైఖేలా వారు మోదీ గారికి పాదాభివందనం చేశారు వారు. హ్మ్. సో, అదేంటంటే మన సంస్కృతి పెద్దవాళ్ళకి మనం ఎలా కాళ్ళకి దండం పెడతాము అనే ఆ ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. అంటే మనకి మన సంస్కృతిని వాళ్ళు ఎంతలా గౌరవిస్తున్నారో కూడా మనం చూడాలిక్కడ. కరెక్ట్. అవును. సో, అది అంటే భారతదేశం యొక్క అంటే ఈ టర్కీ వాడితో మనకి ఎప్పటినుంచో ఈ తలనొప్పి ఉంటోంది అని తెలిసి హ్మ్. మనం ఏం చేశామంటే ఈ టర్కీకి చుట్టుపక్కన ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో వారి అందరితో మనం మంచి డిఫెన్స్ పరంగా కానివ్వండి లేకపోతే టూరిజంగా కానివ్వండి మంచి సంబంధాలు ఏర్పరుస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ మనం గ్రీస్ చూసుకుంటే అండి గ్రీస్‌కి, టర్కీకి ఎప్పటినుంచో ఉంది ఆ తగు. హ్మ్. సో, అందు గురించి మనం వాళ్ళకి కొన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఇచ్చాము. ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఇచ్చాము. ఇంకా, ఇంకా మిసైల్స్ ఇచ్చే డిస్కషన్స్ అవి నడుస్తున్నాయి. హ్మ్. అలాగే వాళ్ళకి నేవీ పరంగా కూడా మెడిటేరియన్ ఆ ఇండో పసిఫిక్ దాని నుంచి మనం ఏం చేయొచ్చనేది చూస్తున్నాము. అవును. ఇంకోటి గ్రీక్‌లో కూడా గ్రీస్ వాళ్ళది టూరిజం ఎందుకంటే వాళ్ళకి సంస్కృతి వాళ్ళది ఎంతో చాలా
విశిష్టమైనది. అవును. సో అందు గురించి సాంస్కృతి పరంగా కూడా ఆ డిప్లొమసీ వారితో మనం ఏర్పరిచే కార్యక్రమాలు మనం ఉన్నాం. హ్మ్. అయితే అలాగే సైప్రస్ అయితే ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకున్నాం. ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే అర్మేనియా ఏదైతే ఉందో, హ్మ్. అర్మేనియా కూడా ఈ టర్కీతో ఎప్పటినుంచో ఈ గొడవలు నడుస్తుంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళతో దగ్గర దగ్గర $2 బిలియన్ కాంట్రాక్ట్‌లు మనం సైన్ చేసుకున్నాం వాళ్ళతో. హ్మ్. అర్మేనియాతో. హ్మ్. సో, అలా వాళ్ళేంటంటే మనకి అంటే టర్కీతో పాటు అజర్‌బైజాన్ ఉన్నాడు గదా! అవును. వాళ్ళు గూడా మనకి ఎగెయిన్స్ట్‌గా తిరిగారు. అవును. అర్మేనియాకి అజర్‌బైజాన్ కూడా పడదు. హ్మ్. వాళ్ళ నుంచే విడిపోయారు వీళ్ళు అజర్‌బైజాన్ వాళ్ళు. హ్మ్. సో, అందు గురించి ఈ అర్మేనియాలో కానీ మన వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి గూడా మనం వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. అలాగే టూరిజంలో గూడా చూసుకుంటే అర్మేనియాలో కొంత సంస్కృతి ఏదైతే ఉందో మన సనాతన ధర్మానికి కొంచెం రెండిటికి సమానంగా కొన్ని ఉన్నాయి. వాళ్ళ ప్రాక్టీస్‌లు గూడా అలా ఉన్నాయన్నమాట. హ్మ్. సో, వాటిని గూడా మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది ఆ! కాకుండా హ్మ్. చాలా తక్కువ మందికి తెలిసిందేంటంటే, హ్మ్. మనం ఈజిప్ట్ వాడితో గూడా మంచి సంబంధాలు ఏర్పరుస్తున్నాం. అంటే ఈజిప్ట్ వాడు కూడా ఆ మెడిటేరియన్ అరబ్ వరల్డ్‌లో వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే వాళ్ళకి ఈ టర్కీతో గూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బౌండరీస్ ఇటువంటి విషయాల్లో. వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు గూడా మాకు బాబు మీ బ్రహ్మోస్ మిసైల్ కేపబిలిటీస్ చూసాము. తేజస్ ఫైటర్ జెట్లు చూసాము. వాటిలని మాకు కూడా ఒప్పందం చేసుకుందాం మనము అని ఇంకా మనకు చెప్పాలంటే ఈజిప్ట్ గురించి ఈ పిరమిడ్స్ లేకపోతే హిస్టారికల్ సైట్‌లు మాత్రం చాలా మంది మన వాళ్ళు వెళ్తూ ఉంటారు టూరిజం దాని కింద. కరెక్ట్. ఆ విధంగా ఏంటంటే మనం టూరిజము, డిఫెన్స్ రిలేషన్స్, ఇంకొన్ని ఎకనామిక్ టైస్ ఇటువంటి మనం డెవలప్ చేసుకుంటూ సైప్రస్ చిన్న ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ యూరోప్ యూనియన్‌కి ప్రెసిడెన్సీ వస్తోంది కాబట్టి వాళ్ళ ప్రాముఖ్యత చాలా ఎక్కువుంది. హ్మ్. అలా వీడికి టర్కీ వాడికి అష్టదిగ్బంధన మనం చేస్తున్నాం. వీళ్ళే కాదు. మనం బల్గేరియా కానివ్వండి, సిరియా కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, వీళ్ళందరితో కూడా మనం మంచి సంబంధాలు ఏర్పరుస్తున్నామండి. ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే ప్రధానమంత్రి చేసినటువంటి ఈ పర్యటనలో ముఖ్యంగా సైప్రస్‌లో టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఒప్పందాలు కూడా జరిగినాయని సమాచారం. టెక్నికల్‌గా వాళ్ళు చాలా సౌండ్‌గా ఉన్నారు. వాళ్ళు చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు అనేటటువంటి వాదన కూడా వినిపిస్తోంది. అవును. అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూసుకుంటేనండి, కొన్ని ఏమైపోయిందంటే, ఈ సైబర్ అటాకులు, లేకపోతే ఈ ఫ్రాడ్‌లు చేయడాలు, లేకపోతే ఈ ఫేకు నెరేటివ్‌లని ఇవన్నిటిని టర్కీ వాడి పాత్ర చాలా ఉంది. అంటే అవును. టెక్నాలజీ మనం చూసుకోవాల్సిందేంటంటే కన్వెన్షనల్ వార్‌ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ గూడా ఇప్పుడు కన్వెన్షనల్ వార్‌ఫేర్‌కి ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ ఆర్ సైబర్ వార్‌ఫేర్. కరెక్ట్. సైబర్ వార్‌ఫేర్‌కి, ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్‌కి ఏంటంటే, డైరెక్ట్ అస్త్రశస్త్రాలు వాడక్కర్లేదు. అవును. ఈ మిస్‌ఇన్ఫర్మేషన్ జేసి అది ఇంకొక ఇదయిపోతుంది. అవును. ఎందుకంటే, అందు గురించి వాటిని ఫైట్ చేయడానికి, లేకపోతే వాళ్ళు ఎలా అయితే పంపిస్తున్నారో దాన్ని కౌంటర్ చేయడానికి ఎంతమంది దేశాలు మనతో కలిసొస్తే, వాళ్ళని యూజ్ చేసుకోవడం మనం చేస్తున్నాం. హ్మ్. ఇంకా మనకి టర్కీ వాళ్ళు ఇంకెక్కడెక్కడైతే ఉందో, హ్మ్. వాళ్ళ అంటే మన ఎయిర్‌లైన్స్‌లో టర్కీ వాళ్ళని పంపించేయడము, అలాగే టూరిజంని ఒక సాఫ్ట్ పవర్‌గా మనం చూపిచ్చి, వాళ్ళని బైకాట్ టర్కీ అని జెప్పి, వాళ్ళని గ్రీసు, సైప్రసు, ఈజిప్ట్ ఈ ప్రాంతాల్లో వాళ్ళకి పంపించి, ఈ టర్కీ టూరిజంని మనం అక్కడ దెబ్బ కొట్టే ప్రయత్నం మనం జేస్తున్నాం. అది హ్మ్. కాకుండా ఏంటంటే, వాళ్ళకి ఇన్‌ఫ్లేషన్ చాలా ఎక్కువ పెరిగిపోయింది వాళ్ళకి. హ్మ్. అక్కడ టర్కీలో. హ్మ్. అంతర్గతంగా కూడా వాళ్ళ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తిరగబడే స్టేజ్‌కి నెమ్మదిగా టర్కీలో మొదలవుతోందండి. హ్మ్. అయితే మనకి ఇక్కడ ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎందుకనో ఉంది. ఎందుకంటే టర్కీ ఇంకా నాటో దేశమే. హ్మ్. బల్ గ్రీసు, బల్గేరియా కూడా నాటోలో వాళ్ళు మెంబర్సే. హ్మ్. అందు గురించి కొంచెం మనము టర్కీని దెబ్బ కొట్టడంలో నాటో మిగతా దెబ్బ కొట్టినట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి, మనం ఎంతైనా జాగ్రత్తగా ఉండి, వాళ్ళతో కొంచెము సత్సంబంధాలు ఏర్పరచుకొని, నాటోలోనే టర్కీని కూడా ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. హ్మ్. అందువల్ల అంటే ఇవన్నీ ప్రధానమైనటువంటి పాయింట్స్. ఎట్ ద సేమ్ టైమ్ ప్రధానమంత్రి అక్కడ ఇచ్చినటువంటి స్పీచ్ గనుక మనం చూసినట్టయితే, ఇది యుద్ధాల కాలం కాదు, యుద్ధాల యుగం కాదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే యుద్ధాల కాలం కాదు అన్నారు. ఆ!
కానీ ఈ యుద్ధం ఆగిపోలేదు అని కూడా అన్నారు వాళ్ళు. అవును. సో ఎందుకంటే దాని అర్థం ఏంటంటే అసలు ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటే అందరం నష్టపోతాము. మానవాళికే అసలు చాలా కష్టమైన పొజిషన్ ఇప్పుడు సమయము. కానీ ఇంకా యుద్ధంలో లాగితే ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు. ఇంకా మనం ఇంకా మొత్తం ఫైట్ చేయాల్సిందే అని వారు చెప్పడం. అంటే ఫారిన్ దీంట్లో ఉండేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా చెప్పరు, కొన్ని సంకేతాలు ఇస్తారు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందు గురించి ఏంటంటే ఎవరైతే ఈ టెర్రరిజం ని లేకపోతే డ్రగ్స్ ని వీటిని ఎవరైతే చేస్తున్నారో ఈ రాడికల్ ఇస్లామిజం ఏదైతే ఉందో దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వారు చెప్పడం జరిగింది. బహుశా నేను అనుకోవడం వారు G7 మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా వారు ఇదే అక్కడ కూడా చెప్తారని అనుకుంటున్నానండి. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు వారు కేవలం మనము పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి అన్అఫీషియల్ వార్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే కాకుండా ఈ వ్యాఖ్యల్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాలు రష్యా ఉక్రెయిన్ మధ్య కానీ లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ వీటన్నిటిని ఉద్దేశించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ దేశ సమగ్రతకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్గా దానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పగానే చెప్పారు స్పష్టంగా. అంతే, మనకి సెల్ఫ్ డిఫెన్స్ లో మేము మా దేశాన్ని రక్షించుకోవడానికి దేనికైనా వెళ్తామని చెప్పేశారు వారు. అలాగే మన యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఈజ్ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పారు వారు. సో అంటే ఆపరేషన్ సింధూర్ మేము ఇప్పుడు పాస్ చేస్తున్నాం అని చెప్పిన సమయంలో వారు ఇచ్చిన స్టేట్మెంట్ అది. సో అందు గురించి మనం చూడాల్సింది ఏంటంటే వారు అంటే ఇప్పుడు న్యూక్లియర్ వార్ ఏమైనా అవుతుందా అని భయాలు ఉన్న సందర్భంలో వారు ఇప్పుడు వార్ చేయాల్సింది మనం ఇప్పుడు కాదు అని చెప్పడము, దాంతో పాటు మనల్ని మనం రక్షించుకోవాలంటే మన సెల్ఫ్ డిఫెన్స్ లో మనం ఎంతైనా చేయాల్సిందే అని వారు చెప్పడం జరుగుతోంది. అందు గురించి భారత్ కి కూడా ఒక పక్కన ఏంటంటే ఇది కఠినమైన సమయం. ఎందుకంటే కొన్ని చోట్ల మనం చూసుకుంటే అండి ఇరాన్ మిత్రులే ఇజ్రాయెల్ మిత్రులే మనకి, వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. కాబట్టి మళ్ళీ ఇటువంటి సమస్యలు వస్తే ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మోదీ గారు ఇటువంటి సమస్యలు ఇది వరకు వచ్చినప్పుడు కూడా వారు అలాగే చాలా చాకచక్యంతో వహించారు. వారి ప్రభుత్వము మళ్ళీ ఈసారి కూడా అలాగే ఉంటారని మనము అందరం ఊహించచ్చండి. ఎందుకు ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి ఒక జనరల్ స్థాయి అధికారి ఒక వ్యాఖ్య చేశారు, ఒకవేళ మీరు కనుక అణ్వస్త్రాలు కనుక వినియోగిస్తే, ఇజ్రాయెల్ కనుక వినియోగిస్తే మేము పాకిస్తాన్ నుంచి అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు పాకిస్తాన్ లో ఏమున్నాయని ఇంకా అయిపోయాయి కదా. సో వారు చెప్పడం ఇప్పుడు న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ అంటారండి. సో అటువంటి చెప్పేది పాకిస్తాన్ వాళ్ళు కూడా. ఎందుకంటే ఏమంటారంటే వాళ్ళు ఇప్పుడు మతాన్ని అడ్డు తీసుకుని వచ్చి ఏ తప్పులు వాళ్ళు చేసినా సరే మా మతం మేమందరం ఒకటే అని చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది కూడా షియాలు సున్నీలు అందరూ మేమందరం ఒకటే అంటున్నారు. కానీ పాకిస్తాన్ లో షియాల వాళ్ళ మసీదుల మీద ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు జరిగాయో అలాగే అహ్మదియాలను వాళ్ళు అసలు ముస్లిం గానే పరిగణించారు వాళ్ళు. సో అందు గురించి అవన్నీ మళ్ళీ ఏమో బయట చెప్పడం మేమందరం ఒకటే, షియాలు సున్నీలు అందరం కలిసి ఉండాలి, కలిసి ఫైట్ చేయాలి, ఇటువంటి మాటలని చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చేసే తప్పుకి మతాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు డిఫెండ్ చేయాలనే ప్రయత్నం వారిది. మనం ఇప్పుడు ఇండియా బోర్డర్ కనుక మనం చూసినట్టయితే మొత్తం అంతా మనకి శత్రువులే ఉన్నారు చుట్టూ. యాక్చువల్గా మీరు ఇటు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, అటువైపు ఇరాన్ కానీ, లేకపోతే ఇటువైపు చైనా కానీ, లేకపోతే ఇలా ఇవన్నీ వరుసనే కంటిన్యూస్గా ఇలా ఉన్నాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి వ్యూహాల దృష్ట్యా భారతదేశం ఎంత సమర్థంగా దీన్ని ఎదుర్కోగలుగుతుందని మీరు భావిస్తున్నారు? ఏమండి, మనల్ని యుద్ధంలో లాగుదాము అని ప్రయత్నాలు గత 4-5 సంవత్సరాల నుంచి జరుగుతోంది. అందు గురించి చాలా సమర్థవంతంగా మనము వాటిని నిలదొక్కుంటున్నాం. సో అందు గురించి లేదంటే ఆపరేషన్ సింధూర్ ని అది ఇంకా పెద్ద యుద్ధం అయ్యి ఉంటే ఆర్థికంగా మనం ఎంతో నష్టపోయే వాళ్ళము. ఇదేదో పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారు, లాగుతున్నారు, మనల్ని కవ్వింపు చర్యలు చేస్తున్నారు అన్నది కాదు. పాకిస్తాన్ తో పాటు చైనా వాళ్ళు, డీప్ స్టేట్ అంటే మనం ఆర్థిక పురోగతిని మనం తొక్కాలనుకున్న కాన్స్పిరసీ ఉండే వాళ్ళు, ఇంకా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వేరే కంట్రీలో ఉండే వాళ్ళు అందరూ చేస్తున్నారు. సో ఇంత ఒత్తిడిని తట్టుకుంటున్నారు కాబట్టి మోదీ గారికి అంత గౌరవం లభిస్తోంది.
సో అందు గురించి ఏంటంటే ఎవరు ఎలా ఉన్నా సరే ఇట్లనే మన నీతి, మన దేశ నీతి ఏదైతే ఉందో, మన రక్షణ నీతి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ సందర్భానికి బట్టి వారు అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనకి ఈ సమయంలో ఈ ప్రభుత్వాన్ని మించి ఇంకే ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి తట్టుకోలేదు. కాబట్టి ఇది సైప్రస్లో ఇప్పుడు సైప్రస్ ప్రెసిడెంట్ కలవడం లేదా అక్కడ పర్యటన ఇదంతా కూడా భారత్కి చాలా ఉపయోగకరమైనటువంటి పర్యటనగా భావించాల్సి ఉంటుంది. తప్పకుండా ఇది ఎందుకంటే మనం చూసుకోవాల్సింది 20 ఏళ్ల తర్వాత వెళ్తున్నారు అక్కడ. అంటే మన చిన్న దేశం కదా అని మన వాళ్ళు ఇది వరకు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, కానీ దీని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో మనము అందు గురించి మన విదేశీ నీతి ఎంత గొప్పగా ఉంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మళ్ళీ ఇంకోసారి నొక్కి ఒక్కాణించాల్సిన అవసరం ఎంతగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, చాలా విలువైనటువంటి సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సైప్రస్ పర్యటన ఖచ్చితంగా భారతదేశానికి అన్ని విధాలా కూడా చాలా మంచి చేసేది. చాలా ఆర్థికంగా కానీ, వ్యాపార పరంగా కానీ, పర్యాటక రంగంలో కానీ, టెక్నికల్గా కానీ అనేక రకమైనటువంటి అంశాలలో ఈ రెండు దేశాల మధ్య చక్కటి సహకారం, తద్వారా భారతదేశ అభివృద్ధి, మరోవైపు సైప్రస్ అభివృద్ధి రెండు కూడా సైమల్టేనియస్గా జరిగే అవకాశం ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నం ఏదైతే చేస్తోందో దానికి భారీగా మద్దతు లభించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇన్ని ఆలోచన దృష్ట్యా ప్రధానమంత్రి సైప్రస్లో పర్యటించారు కాబట్టి ఈ పర్యటన చాలా ఫలవంతమైంది అని చెప్పి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి NHTV నెక్స్ట్ స్టాప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.